నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. పెద్దిరెడ్డిని ఎలాగైనా కానీ అరెస్ట్ చేయాలని కుట్ర పడుతున్నారా? పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధం చేస్తున్నారా? ఎలాగైనా పెద్దిరెడ్డిని ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారంటే పెద్దిరెడ్డి వర్గీయులు, అదేవిధంగా అక్కడున్న వాస్తులు, ఇక ఇదంతా జరుగుతుంది చూస్తున్న అందరూ కూడా ప్రజానికం కూడా నిజమే అని అంటున్నారు. నిజంగా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పెద్ద ప్లానే చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఒక పక్క మనం చూసుకున్నట్లయితే మదనపల్లి ఫైల్స్ కూడా దగ్ధం చేశారంటూ పెద్దిరెడ్డి దీనికి ముఖ్య కారణం అంటే ఏవైతే వార్తలు వస్తున్నాయో, సో దీంట్లో ఎలాంటి నిరూపణ లేదని అయితే పెద్దిరెడ్డి అదేవిధంగా వర్గీయులందరూ కూడా చెప్తున్నారు. సో అక్కడ ఏదో ఫైల్ దగ్ధమైతే మాకెందుకు, మేము చేయాల్సి వస్తే మా నియోజకవర్గం మా దాంట్లో చేస్తాము, అక్కడ మదనపల్లిలో ఎందుకు మేము చేసే అంత మాకేముంటుంది, సో సెన్స్తో మాట్లాడాలని ఈ విధంగా అయితే మాట్లాడుతున్నారు కొంతమంది జర్నలిస్టులు. అదేవిధంగా కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఈ రకంగానే మాట్లాడుతున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక పెద్దిరెడ్డి మదనపల్లి ఫైల్స్ వ్యవహారం అనేది కొన్ని వేల ఎకరాలు కూడా స్వాధీనం చేసుకుని అక్కడ నుంచి కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసి దాన్ని కూడా తప్పించేందుకు కూడా పెద్దిరెడ్డి ప్రయత్నాలు చేశారంటూ కూడా పెద్దిరెడ్డి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ రకంగా మదనపల్లి ఫైల్ దగ్ధం అనేది జరిగిందంటూ కూడా చూస్తున్నారు. సో అసలు ఫైల్ దగ్ధం ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎవరు చేశారు, దీని మీద పూర్తి విచారణ ఇవ్వండి అంటూ కూడా ఇటు వైసీపీ నేతలు అందరూ అంటున్నారు. సో ఒక రకంగా అంటే పెద్దిరెడ్డి యొక్క పర్సనల్ ఎవరైతే చిన్న ఈ యొక్క రెంటు, అదేవిధంగా మిగిలిన చిన్న అద్దె, అదేవిధంగా ఇళ్ళ స్థలాలు, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర వాటి మీద ఏదన్నా వస్తే అది పర్సనల్గా తీసుకోవాలి. ఇక ప్రభుత్వ ఆస్తులు కానీ ఏదన్నా వస్తే, ప్రభుత్వ ఆస్తులు స్వాధీనంగానే ఏమన్నా వస్తే వాటిని మాత్రమే ఈ యొక్క పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక ఇతరత్ర పర్సనల్ మ్యాటర్స్లో అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసే పని ఉండదు. అలా చేయాలంటే చాలామంది నేతలు చేయాల్సి వస్తుంది. సో ఎలాగైనా కానీ పెద్దిరెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసేందుకు కూడా కుట్ర పన్నుతున్నారు. అరెస్ట్ చేసేందుకు కూడా మొదటగా పెద్దిరెడ్డి మీద టార్గెట్ పెట్టుకుని పెద్దిరెడ్డిని ఇరికించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు చర్చించుకున్నట్లు కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. స్టే విత్ us.